హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. రోడ్ సైడ్ బండి మీద వేసే చల్ల పునుకులు, అలాగే టేస్టీగా ఉండే పల్చగా ఉండే చట్నీని ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో చాలా డీటెయిల్డ్గా చిన్న చిన్న టిప్స్ తోటి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, లోపల గుల్లగా చక్కగా బాగా వస్తాయి. ఈ పునుగులు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పుడు పెరుగు వేసుకోండి. పుల్లని పెరిగే అవసరం లేదు, నార్మల్ పెరుగైనా కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. ఈ మూడింటిని కూడా 1 నిమిషం పాటు ఈ విధంగా విస్కర్ తోటి బాగా కలపండి. 1 నిమిషం పాటు కలిపితే పెరుగులో వంట సోడా ఉప్పు కలుస్తాయి కదా, వంట సోడా కలవడం వల్ల చూడండి ఈ విధంగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఒకవేళ విస్కర్ లేకపోతే స్పూన్ తోటైనా కలుపుకోండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత 1 కప్పుడు మైదా పిండిని వేసుకోవాలి. మైదా వేసిన తర్వాత చక్కగా చేతితోటి బాగా పెరుగులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మొదట నీళ్లు వేసేయకండి. పెరుగులో పిండి బాగా మిక్స్ అయిన తర్వాత మీకు అవసరమైతే అప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే అవసరం పడతాయండి. ముందే మనం పల్చగా కలిపేస్తే దీన్ని నానబెడతాము. నానబెట్టిన తర్వాత మరి కొంచెం పల్చగా అవుతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ థిక్నెస్తో ఉండాలన్నమాట. పిండి పూర్తిగా కలిపేసిన తర్వాత కంటిన్యూస్గా 2 నిమిషాల పాటు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా మర్దన చేసినట్లుగా ఈ విధంగా కొట్టాలి. ఇలా చేయడం వల్ల చక్కగా గుల్లదనం అనేది వస్తుందండి. చక్కటి రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇలా 2 నిమిషాలు బాగా మర్దన చేసిన తర్వాత ఈ పిండికి చక్కగా మూత పెట్టేసి అలాగే 2 గంటలు లేదా 3 గంటల పాటు అలా వదిలేయండి. 2 గంటలైనా కనీసం అలా ఉంచితే మనకి చక్కగా గుల్లగా రౌండ్గా వస్తాయి. ఈలోపు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. 1/2 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని 6 పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి వేసుకోండి. ఇది చట్నీ కారంగా ఉంటేనే బాగుంటుంది. చాలా కొద్దిగా చింతపండును వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫస్ట్ నీళ్లు వేసేయకుండా ఈ మిక్సీని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు నీళ్ళని వేస్తున్నాను. ఈ చట్నీలో మనం ఎన్ని నీళ్ళు వేసినా కూడా చక్కగా టేస్టీగానే ఉంటుందండి, పలచన అయిపోదు. చూస్తున్నారు కదా, ఇందులో కొత్తిమీర ఉంటే కూడా కొంచెం కొత్తిమీర వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసిన చట్నీకి పోపు పెట్టేసుకుంటే మనకి పల్చటి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టాం కదా, 2 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మనం ఇలా ఒక వారం నుంచి తీసి చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలి. పునుగులు వేసుకోవడానికి స్టవ్ పైన మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత మంటని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి వీలైనంత చిన్న చిన్న ముద్దల్లాగా ఆయిల్లోకి వేయండి. మనము వంట సోడా అది కలిపాం కదండి, అది ఆయిల్లో వేసాక పొంగుతాయి అన్నమాట. వీలైనంత చిన్నగా వేస్తే కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటాయి. ఇలాగా పునుగుల్ని ఒకటి వేసిన తర్వాత కొన్ని సెకండ్లకి అప్పుడు మరలా రెండోది వేయండి. అప్పుడు మీకు ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. ఇలా అన్నీ వేసేసాక మరలా హై ఫ్లేమ్లో పెట్టుకుని, అంటే మనం మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత గరిటె పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ గులాబ్ జామున్ లాగా తిప్పుకుంటూ వేయించుకున్నాం అనుకోండి, చక్కగా సమానంగా అంటే ఈవెన్గా అన్నీ ఒకే రంగులోకి వేగుతాయి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయంటే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనం చేసుకున్న చట్నీతోటి సర్వ్ చేసుకోవడమే. అలాగే టమాటో చట్నీ కానీ అల్లం చట్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలాగే మిగతా పిండినంతటిని కూడా పునుగుల్లాగా వేసేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, మనకి రోడ్ సైడ్ బండి మీద చేసే చల్ల పునుగులు చాలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. ఇదే పిండితో మనం మైసూర్ బొండాలు కూడా వేసుకోవచ్చండి, కాస్త పెద్ద సైజులో వేసుకోవడమే. చక్కగా చల్ల పునుగులు చాలా బాగుంటాయి కదా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.